సమస్య 54 భౌతిక నుఖాలు ఎల్లకాలం ఉండవా? చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడ్డాము. ఏదో చదువుకున్నాను. జ్ఞానం కోసం కాదు, ఉద్యోగం కోసం. ఉద్యోగం దొరికింది. జీతం జీవితం గడపడానికి చాలదు. ఎన్నో నిరాశలు విన్పృహలు. విట్టూర్వల్లు పెద్ద వ్యాపారం పెట్టాను. లాభాలొచ్చాయి. ఇంకా 2-3 సంస్థల్ని పెంచాను. ఉన్నట్టుండి వ్యాపారంలో నష్టం వచ్చింది. కుప్పకూలిపోయాను. వాటి నాశించడం తప్పా? ఎక్కడ నేను తప్పు చేశాను? ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते अद्यन्तवन्तः शाक्तेय न तेषु रमते बुधः। మీ సంకల్పంలో తప్పుంది. మీరు సుఖం కావాలనుకొని సుఖసాధనాలను సంపాదిస్తూ అవే సర్వస్వమనుకున్నారు. బాహ్య వస్తువులతోంద్రియ సంయోగం వల్ల కలిగే బాహ్యముఖాలన్నీ ఆశాశ్వతాలు. అవి దుఃఖంలోనుంచి పుట్టేవి. తాత్కాలికాలు, క్షణికాలు. కర్మఫలాసక్తితో మీరు ప్రవర్తించారు. మంచి జరిగిన నిన్నాళ్ళు మీకు మీరే సంతోషపడ్డారు, గర్వపడ్డారు. నష్టం వచ్చేటప్పటికీ విచారపడుతున్నారు. లాభ అవనికైనా నష్టానికైనా మీ ప్రారబ్ధం కారణం. కర్మఫల సంగం వదిలిపెట్టండి. ఆ భౌతిక సుఖాలకోనూ పాకులాడకండి. వివేకం గలవారు చేసేదిని కాదది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.